అందరికీ నమస్కారము. ఇప్పుడు ల్యాప్సెస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ పార్ట్ 2 లో సంబంధించి చెప్తున్నాను. ఫస్ట్ పంచనామా వెరీ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. అంటే రెస్పెక్టబుల్ ఇండిపెండెంట్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది లొకాలిటీ, వాళ్ళను పంచాస్ అని అంటాము. వాళ్ళ సమక్షంలో రాయబడినటువంటి రికార్డును పంచనామా అని అంటారు. దీనికి సెక్షన్ 100 సిఆర్పిసి 103 బిఎన్ఎస్ఎస్ లో చూపబడింది. ఇలాంటి వ్యక్తులను పంచులుగా చూసుకోవాలను. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టాక్ విట్నెస్లను తర్వాత ఒక కేసులో వచ్చిన అక్యూజ్ని ఇంకో కేసులో పంచులుగా పెడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనది. క్రాస్ ఎగ్జామినేషన్ లో బయటపడితే ఆ పంచనామాకు ఉన్న విలువ పోతుంది. పంచులకు పంచనామాలో రాయబడినటువంటి విషయాలను వారు ఒకవేళ చదువుకోగలిగితే వారిని చదువుకోమని చెప్పాలా, లేదా చదువుకొని శక్తి లేనప్పుడు మనం దాన్ని చదివి వినిపించినాక అతను అందులో రాసినవి మేము ఇక్కడ చూసినవి అన్ని ఒకటిగా ఉన్నవి అని చెప్పిన తర్వాత సంతకం చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత పంచనామాలో ఉండవలసిన ముఖ్య అంశములు ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది హౌస్ ఆర్ ప్లేసు, తర్వాత ఆ ఇంట్లో ఏ స్పేస్ మీరు సెర్చ్ చేసినారు అది స్పెసిఫిక్గా రాయాలా, ఎలాంటి వస్తువులు దొరికినవో ఆ వస్తువుల గురించి రాయాలా, ద డిస్క్రిప్టివ్ పర్టికులర్స్ ఆఫ్ దట్ థింగ్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఆర్ ఎనీ మెటీరియల్స్ ఆర్ ఆర్టికల్స్ వాటిని స్పెసిఫిక్గా రాయాలా. శాంపుల్స్ డ్రా చేసినప్పుడు ఆ శాంపుల్స్ ఎప్పుడు రిప్రజెంటేటివ్ శాంపుల్స్గా ఉండవలను. ఈ విధంగా చేయడం లేదు, దీనివల్ల చాలా నష్టము జరుగుతుంది. డయింగ్ డిక్లరేషన్, ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్. ద డిక్లరెంట్ who is about to die and after death whatever is stated prior to his death, that is called as a dying declaration. ఇది సెక్షన్ 32(1) IA, తర్వాత కొత్త చట్టం ప్రకారం 27(1) BSA ప్రకారము రిలవెంట్ ఎవిడెన్స్ కనుక ఈ యొక్క ముఖ్యమైన సాక్ష్యం కనుక ఇది వాడు అక్కడ విక్టిమ్ యొక్క పరిస్థితిని బట్టి ఇప్పటికప్పుడే ఈవెన్ పోలీస్ ఆఫీసర్ కూడా రాసి సంతకం తీసుకోవచ్చు ఒకటి, ఎందుకంటే తర్వాత చనిపోతే అతని సాక్ష్యం పోతుంది కనుక, లేదా హాస్పిటల్కి పోతేనే అతని కండిషన్ చాలా తీవ్రంగా ఉంటే డాక్టర్కు చెప్పి కూడా అతని యొక్క డయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేయొచ్చు. ఆ తర్వాత అతనికి డాక్టర్ దానిలో సర్టిఫికేషన్ కూడా రాస్తాడు అనమాట కండిషన్ గురించి. తర్వాత క్యాపబుల్ టు స్పీక్, క్యాపబుల్ టు అండర్స్టాండ్ అండ్ షీ నాడెడ్ ఆర్ హెడ్ పాజిటివ్లీ నెగటివ్లీ బై టర్నింగ్ దిస్ సైడ్ దట్ సైడ్ అండ్ ఫ్రమ్ అప్ టు డౌన్ లైక్ దట్. తర్వాత మనకు సఫిషియెంట్ టైం దొరికితే మాత్రం తప్పకుండా కోర్టు ద్వారా రాస్తే అది చాలా వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కోర్టు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఈ డయింగ్ డిక్లరేషన్ రాస్తే కనుక అది చాలా వాల్యూ. కానీ ఈ లోపలే చనిపోవడానికి ఆస్కారం ఉన్నప్పుడు నేను చెప్పిన పై పద్ధతిని అనుసరించవలను. ఎప్పుడైనా సరే మేజిస్ట్రేట్ కానీ ఎవరు కానీ డయింగ్ డిక్లరేషన్ రాసినాక తప్పకుండా డాక్టర్ సర్టిఫికేషన్ దానికి కావాలను. టీఐపీ పరేడ్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ తక్షణమే చేయించవలను. అంటే అక్యూజ్ని అరెస్ట్ చేసిన తక్షణమే ఆలస్యం లేకుండా చేస్తే దానికి వాల్యూ ఉంటుంది. ఎక్కువ రోజులు ఆలస్యం అయితే దానికి వాల్యూ ఉండదు. తర్వాత టీఐపీ పరేడ్ గురించి చేయించవలసిన అవసరం ఎప్పుడు వస్తుందంటే ఐదర్ ఎఫ్ఐఆర్లో కానీ 161 స్టేట్మెంట్లో కానీ ఆ నేరస్తుని అప్పుడు ఫస్ట్ టైం చూసినాను మళ్ళీ చూస్తే గుర్తుపడతానని ఆ గుర్తుపట్టడానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ విషయాలు ఏదైనా ఉంటే ఆ 161 స్టేట్మెంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ రాయించవలేను. ఒకవేళ అక్యూజ్డ్ యొక్క పోలీస్ కస్టడీ అవసరం ఉంటే ఫస్ట్ అరెస్ట్ చేసిన 24 గంటల లోపల రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు దానిలో తప్పకుండా రాయవలను. కంపల్సరీ పోలీస్ రిమాండ్ తప్పనిసరి అవసరం అని చెప్పి రాయాలా. నెక్స్ట్ సపరేట్ పిటిషన్ రాయవలను అక్యూజ్డ్ పోలీస్ కస్టడీ కోసము. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కానీ ఇందులోకి మేజిస్ట్రేట్ వారితో అవసరం లేదు. మేజిస్ట్రేట్తో ఆర్డర్ తీసుకొని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్తో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్టికల్ యొక్క ప్రొసీడింగ్స్ ను కండక్ట్ చేయవలేను. ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ సంబంధించి సీసీటీవీలో కానీ సెల్ ఫోన్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్స్పర్ట్ సాయం చేతనే దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలా. మీరు పదే ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే హ్యాష్ వాల్యూ మారిపోతుంది, దాని యొక్క వాల్యూ పోతుంది, ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ విల్ బి లాస్ట్. తర్వాత ఎలక్ట్రానిక్ పరికరం సీజ్ చేసినప్పుడు దాని ఓనర్ కానీ లేదా దాని టెక్నీషియన్ కానీ తప్పకుండా ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం 63(4) క్లాస్ సి సర్టిఫికేట్ తీసుకోలేను. దీనివల్ల చాలా సులభతరం చేసినారు. ఎలక్ట్రానిక్ సంబంధించిన ఎవిడెన్స్ సెకండరీ ఎవిడెన్స్కు అడ్మిసిబిలిటీ చాలా సులభతరం చేసినారు కనుక మీరు ఇది తప్పకుండా సర్టిఫికేట్ అనేది పొందవలను. ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే ఎఫ్ఎస్ఎల్
వాళ్ళే ఇచ్చేస్తారు అనమాట. అదేం ప్రాబ్లం లేదు. ఫోర్జరీ కేసుల యందు ఒరిజినల్ డాక్యుమెంట్ ను తప్పకుండా సీజ్ చేసి, అలెజెడ్ డాక్యుమెంట్ అంటే ఏదైతే ఫోర్జరీ డాక్యుమెంట్ అంటామో దాంతో కంపారిజన్ కంపల్సరీ చేస్తేనే ఆ కేసుకు వాల్యూ, లేకుంటే దానికి వాల్యూ అసలు ఉండనే ఉండదు. కానీ ఇందుకు సంబంధించి మీరు ఆ శత విధాల కష్టపడాలా, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి తెప్పియాలా. ఒకవేళ తెప్పియడానికి అసాధ్యమైతే ఆ సంగతిని మీరు ఏమేం ప్రయత్నం చేసింది కూడా ఛార్జ్ షీట్లో రాస్తే అప్పుడు మనతో ఉన్న డాక్యుమెంట్ కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కూడా ప్రిజంప్షన్ కూడా ఉంటుంది. కష్టంలో ఉండి వాడు దొరకకుండా చేస్తున్నందుకు దట్ ప్రిజంప్షన్ ఈజ్ అగెనిస్ట్ హిమ్, అంటే అది వస్తేగిన అతని యొక్క ఫోర్జరీ బయటపడుతుందని తెలిసిపోయి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారని కోర్టు ప్రిజంప్షన్ కూడా చేయొచ్చు డ్యూరింగ్ ది ట్రయల్లో. ప్రతి కేసులో ఎందు ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ తప్పకుండా అక్యూజ్డ్ యొక్క ఇంట్రాగేషన్ రిపోర్ట్ తప్పకుండా రాయాలి. అయితే అది కోర్టుకు పంపవలసిన అవసరం లేదు, అది కోర్టులో చెల్లదు. కానీ ఐఓకు నిర్ధారణ అంటే తాను చేస్తున్న ఇన్వెస్టిగేషను ఇంట్రాగేషన్లో ఒకదానికి ఒకటి పొంతన ఉన్నవా లేదా అనేది కంపేర్ చేయడానికి పనికి వస్తుంది. కావున తప్పకుండా ఇంట్రాగేషన్ రిపోర్టు వ్రాయవలెను.